ఏప్రిల్ 19వ తేదీ నుంచి ఏప్రిల్ 25వ తారీఖు వరకు అంటే ఆదివారం నుంచి శనివారం వరకు కూడా ద్వాదశ రాశుల యొక్క వార ఫలాల్లో మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉందో తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ వారం అంతా కూడా ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అందులో చక్కటి కార్య సానుకూలత అనేది లభించే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. వీరు ఏదైనా సరే మనసులో కొంత ఆందోళన పెట్టుకున్నా లేదా రెండు రకాలైన ఆలోచనలు కలిగి ఉన్నా అయినప్పటికీ కూడా ఏదైతే శ్రద్ధ పెట్టి చేస్తారో అందులో చక్కటి విజయం లభించడానికైతే ఈ వారం చాలా దేదీప్యమానంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇటు బంధుమిత్రాదుల వల్ల చిన్న ఏదైనా సరే వాదోపవాదాలు జరిగినప్పటికీ లేదా తర్జన భర్జనలు ఉండినప్పటికీ చివరికి వచ్చేప్పటికీ ఎవరైనా సరే మీ మాట ఆలకించే పరిస్థితి కనుక ఈ వారం ఎక్కువగా కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ఇప్పటిదాకా ఏదైనా సరే ఒక అసందిగ్ధత, ఏదైనా సరే నాకు ఏదైనా అవుతుందేమో అనే ఒక అభద్రత, ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక అవన్నీ కూడా పటాపంచలు అవుతూ చక్కటి మానసిక స్థైర్యాన్ని ప్రసాదించడానికి కూడా ఈ వారం మీకు దోహదం చేయటం అనేది ఉంది. అంతేకాకుండా మిథున రాశి వారికి ఇటు సంతానపరంగా అయితేనేమి, తర్వాత వారి యొక్క ఆప్త బంధువుల వల్ల అయితేనేమి ముఖ్యమైన విషయాల్లో ఊరట లభించడం అనేది కూడా ఉంది. అంతేకాకుండా మిథున రాశిలో ఎవరైతే మరి కవులు, కళాకారులు, ఇక ఇతరత్ర క్రీడాకారులు ఎవరైనప్పటికీ కూడా ఏ రంగానికి సంబంధించిన వారైనా కూడా ఆ రంగం వారందరికీ కూడా ఈ వారం అంతా చాలా అనుకూలమైన స్థితి ఉంది. కనుక మీరు మీ యొక్క మానసిక సందేహాలన్నీ కూడా పక్కన పెట్టి ఏదైతే పని కావాలనుకుంటున్నారో ఆ పని మీద మీరు దృష్టి పెట్టినట్టయితే కనుక విజయం లభించే అవకాశాలు చాలా ఎక్కువగా ఈ వారంలో మీకున్నాయి. ఇక విదేశాల్లో ఎవరైతే ఉన్నారో వారికి కాంత ఇబ్బంది కలిగే పరిస్థితి, ఒక్కోసారి ఆకస్మికంగా ఏదైనా సరే తిరిగి మళ్ళీ వారి యొక్క దేశాలకి రావాల్సిన పరిస్థితి మాత్రం ఎదురు కావచ్చు. అంతేకాకుండా నాన్నగారి వైపు ఉండే బంధువుల పరంగా తాత్కాలికంగా ఏవైనా సరే కొంత చికాకులు ఎదురయ్యే పరిస్థితి లేకపోలేదు. ఇక అకాల భోజనం, అకాల నిద్రతో కొంత ఆరోగ్యం చిన్న సమస్యలు తెచ్చిపెట్టచ్చు. ముఖ్యంగా అరుగుదలకి సంబంధించిన కానీ శ్వాసకి సంబంధించిన కానీ ఈ వారం కొంత ఇబ్బంది పడే సూచనలు అయితే ఉన్నాయి. మొత్తం మీద చూసుకున్నట్టయితే కనుక చాలా ఎక్కువ మంచి ఫలితాలు ఈ వారం మిథున రాశి వారికి లభించనున్నాయి. మరింత మంచి పెరగడానికి వీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం.